గోదావరి కనిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన వన్ టౌన్ పోలీసులు సమాజాభివృద్ధికి నేర నియంత్రణకి యువత పోలీసుతో భాగస్వామ్యం కావాలి అని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జో ఐపీఎస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా రామగుండ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జో ఆదేశాల మేరకు గోదావరికని వన్ టౌన్ పోలీస్ ఆధ్వర్యంలో గోదావరికని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన రామగుండ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, ఏసీపీ రమేష్ గార్లతో కలిసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించినారు. అనంతరం వారు మాట్లాడుతూ రక్తం అనేది జీవితాలను కాపాడడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని, అక్టోబర్ 21 పోలీస్ వారోత్సవాల సందర్భంగా ప్రజల గురించి పోలీసు ఏ విధంగా పనిచేస్తున్నారు, ఏ విధంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తూ కలిసి పనిచేస్తున్నారు అనేది ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ప్రాణాలు అర్పించిన వారి త్యాగాలను గుర్తు చేస్తూ రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పోలీస్ తమ విధి నిర్వహణలో ప్రజల రక్షణతో పాటు ఎలాంటి అత్యవసర సమయంలోనైనా, పండుగల సమయంలోనైనా ఎల్లవేళలా 24 గంటలు ప్రజల ధనమాన ప్రాణ రక్షణకై పోలీసు విధులను నిర్వర్తిస్తారని, దానితో పాటు ప్రజలకు అత్యవసర సమయంలో, ప్రమాద ఆపద సమయంలో ప్రాణాల రక్షణ కొరకు తలసేమియా వ్యాధిగ్రస్తులకు అవసరం రక్తం కోసం ఇలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. భవిష్యత్తులో ఇక్కడున్న చాలా మంది యువత పోలీస్ శాఖలో పనిచేయడానికి ఇష్టంతో, ఆసక్తితో ప్రయత్నించేవారన్నారు. మీలాంటి యువతను ప్రోత్సహించడానికి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. యువత పోలీసుతో కలిసి శాంతి భద్రతల పరిరక్షణలో భాగస్వామ్యం అయ్యేలాగా అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకోవాలని అన్నారు. అదేవిధంగా యువత ఎల్లప్పుడూ సమాజ శ్రేయస్సు, రక్షణ, నేరాల నియంత్రణలో పోలీసుకి సహకరిస్తూ సమాజ అభివృద్ధికి బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాలలో భాగంగా కమిషనరేట్ పరిధిలో రక్తదాన శిబిరాలని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. పోలీస్ అమరవీరులను స్ఫూర్తిగా తీసుకుని యువత బాధ్యతగా వ్యవహరిస్తూ ముందుకు వచ్చి పోలీసుకు సహకరించాలని సూచించారు. 1959లో అంటే ఈ రోజు నుంచి దాదాపు 70 ఇయర్స్ ప్లస్ 75 ఇయర్స్ 40 ప్లస్ 65 ఇయర్స్ ముందు 21 అక్టోబర్కి 10 మంది వీర్ జవాన్లు వాళ్ళు ఒక డిఫెన్స్ డ్యూటీగా వెళ్తున్నప్పుడు వాళ్ళ మీద దాడి చేసి, ఎంబుష్ చేసి, చైనీస్ ఫోర్సెస్ ద్వారా వాళ్ళకి దాడి చేసి హత్య చేయడం జరిగింది. ఆ మార్టియర్స్కి గుర్తుపెట్టి మేము ప్రతి సంవత్సరం 21 అక్టోబర్కి మార్టియర్స్ వీక్ సెలబ్రేట్ చేసి ఆ డే నుంచి ఒక వారం వరకు 10 రోజుల వరకు పబ్లిక్ గురించి పోలీస్ ఏ విధంగా ఫ్రెండ్లీగా, ఏ విధంగా వాళ్ళకి కలిసి ఉంటారు అది ప్రోగ్రామ్ కండక్ట్ చేసి మేము దగ్గరికి వెళ్తున్నాము. మాకు ఏసీపీ గారు, డీసీపీ గారు చాలా మంచి చెప్పారు. రొటీన్ డ్యూటీతో సహా ఈ అన్ని పని అడిషనల్గా ఉంటుంది, కానీ మేము ఈ పనికి అడిషనల్గా చూడట్లేము. ఈ పని మాకు చాలా దగ్గర. ఎందుకు ఒక సంవత్సరం లాస్ట్ ఇయర్ ఎంతమంది పోలీస్ ఆఫీసర్స్ అందరు మార్టియర్స్ అయ్యారు వాళ్ళకి గుర్తుపెడుతూ ఈ ఇంతకు ముందు 50 ఇయర్స్ నుంచి జరిగిన ఈ డెమోక్రటిక్ డిఫెన్స్లో పోలీస్ కాంట్రిబ్యూషన్ గుర్తుపెట్టి మేము భవిష్యత్తులో చాలామంది మీరు ఈ గ్రూప్లో ఉన్న ఆఫీసర్స్ అంటే మనిషి కూడా పోలీస్ ఆఫీసర్స్కి కూడా ఉంటారు. మీరు చాలామందికి ఇష్టం ఉంది, తయారీ చేస్తున్నారు. అందరికీ ఎంకరేజ్మెంట్ గురించి ఇది ప్రోగ్రామ్ ఉంది. బ్లడ్ డొనేషన్ క్యాంప్ మనము పబ్లిక్ గురించి చేస్తున్నాము, కానీ నా రిక్వెస్ట్ ఉంది, ఇక్కడ బ్లడ్ కలెక్షన్ చేసిన వాళ్ళు అందరు అధికారులతో దయచేసి మా చేసిన రక్తదానం సరిగా బ్లడ్ బ్యాంక్కి వెళ్ళాలి. చాలాసేపుగా మనము చేసిన బ్లడ్ దానం, రక్తదానం ప్రాపర్ టెక్నికల్గా ప్రికాషన్స్ తీసుకోలేకపోతే అది ఖరాబ్ అయిపోతుంది, నష్టం అవుతుంది. సో నా రిక్వెస్ట్ ఉంది, దయచేసి మంచిగా ఫ్రీజర్లో పెట్టి ఇమీడియట్గా ఈ అన్ని బ్లడ్ బ్యాంక్కి షిఫ్ట్ చేయండి. మీ అందరికీ ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకు, అందరు యూతులకు చాలా వెల్కమ్. మీ అందరూ ఇదే విధంగా మన ఏసీపీ గారు, మన ఇన్స్పెక్టర్ గారితో కలిసి మీ బాధ్యత కూడా ఉంది. సిటిజన్ బాధ్యత తీసుకుంటే మన ఏరియా ప్రశాంతంగా ఉంటుంది. పోలీస్తో సహా మీరు కూడా యూనిఫామ్లో మేము ఉన్నాము, మఫ్తీలో అంటే సివిల్ క్లాత్లో మీరు ఉన్నారు, కానీ ఇద్దరు కలిసి శాంతి భద్రత పరిరక్షణ గురించి మనము ఈరోజు మళ్ళీ ఒక డిసిజన్ తీసుకోవాలి. మనము అందరు కలిసి హామీ ఇవ్వాలి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, ఏసీపీ రమేష్, సిఐలు ఇంద్రసేనారెడ్డి, రవీందర్, ఎస్ఐలు రమేష్, ఎస్ఐ సంధ్యారాణి, పోలీస్ స్టేషన్ సిబ్బందితో పాటు నగరానికి చెందిన స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, యువకులు రక్తదానం చేశారు.
ఈ కార్యక్రమంలో గోదావరికని 1 టౌన్ ఎస్ఐలు రమేష్, అనుష, ఎస్ఐ సంధ్యారాణి, అంతర్గాం ఎస్ఐ వెంకట్, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు ఎల్లప్ప, జోన్ చైర్మన్ మల్లికార్జున్, డిజియాన్ చైర్మన్ రాజేందర్, అధిక సంఖ్యలో కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.